ప్రతి వాళ్ళ డ్రీము సన్నగా, నాజుగ్గా, హెల్తీగా ఉండాలని, ముఖ్యంగా మహిళలకి. అయితే మీకు తెలుసో లేదో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే కేవలం 4 వారాల్లో మీరు అనుకున్నటువంటి ఈ ఎఫెక్ట్ని సాధించవచ్చు. అంటే స్విమ్ సూట్ శరీరం మీ సొంతం అవుతుంది. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి వాళ్ళ డ్రీము సన్నగా, నాజుగ్గా ఉండాలని. దీనికి ఏం చేయాలి అంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, నాజూకైనటువంటి శరీరం ప్రతి వాళ్ళు కోరుకుంటారు, మెయిన్గా మహిళలు. మరొక మాటలో చెప్పాలంటే బికినీ శరీరం అంటారే, అంటే స్విమ్ సూట్. ఆ స్విమ్ సూట్ సాధించాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది. అంటే అంత ఫిట్గా ఉండాలని. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సన్నటి కాళ్ళు, బలమైనటువంటి ఛాతీ, ఆకర్షణీయమైనటువంటి హెల్దీగా ఉండేటటువంటి బ్యాక్, బటక్స్, పిరుదులు ఇవి ఉండాలనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నేటి ఫ్యాషన్ యుగంలో ప్రతి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు ఇలాంటి ఆకృతిని. తక్కువ క్యాలరీలు ఉండేటువంటి ఆహారం తీసుకోవటం మాత్రమే కాదు. ఎందుకంటే చాలామంది చేసే పొరపాటు ఇదే. నోరు కట్టేసుకుంటారు, కఠోరమైనటువంటి పథ్యాలు చేస్తారు. కానీ రూల్ ఏంటంటే 70-30, అంటే 70% ఫుడ్, 30% ఎక్సర్సైజ్లు ఉండాలి. అప్పుడు మాత్రమే అనుకున్నటువంటి ఆకృతిని పొందగలుగుతారు. వేగంగా సన్నబడాలంటే కొన్ని ప్రత్యేకమైన ఎక్సర్సైజ్లు ఉన్నాయి, ఇవి చేయాలి. ఈ ఎక్సర్సైజ్లు ఏమిటి, వాటి ప్రాధాన్యతలు ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. ప్రధానంగా మీరు వర్కౌట్స్ని మార్చాలి. అంటే ఒకే రకం మీరు చేస్తున్నారనుకోండి, శరీరం దానికి అలవాటు పడుతుంది. కాబట్టి మీకు ఆకర్షణీయమైన శరీరం కావాలనుకుంటే, స్విమ్ సూట్ కావాలనుకుంటే ఈ ఎక్సర్సైజ్ని మారుస్తూ ఉండాలి. తరచుగా కనీసం 4 వారాలకు ఒకసారి ఈ వర్కౌట్స్ని మారుస్తూ ఉండండి. హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. ఒకవేళ మీకు ఏమైనా ఆరోగ్యరీత్యా అన్న సమస్య ఉంటే ముందుగా వైద్య సలహా తీసుకొని అప్పుడు వీటిని మారుస్తూ ఉండాలి. లేకపోతే గుండె మీద లోడ్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇంకొకటి ఏంటంటే సమయాన్ని క్రమంగా పెంచాలి. వ్యాయామాన్ని కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళు మొదట్లో ఒక 30 నిమిషాలు చేస్తూ ఉండాలి. తర్వాత ఆ సమయాన్ని 40 నిమిషాలకి, 45 నిమిషాలకి పెంచాలి. రోజుకి 45 నిమిషాలు సరిపోతుంది. అలాగే మీకు ఒకవేళ ఉదయమే కుదరకపోతే మధ్యాహ్నం లంచ్ తర్వాత, రాత్రి డిన్నర్ తర్వాత ఈ రోజుకి సంబంధించినటువంటి ఈ 45 నిమిషాల రేషన్ ఏదైతే ఉందో 45 నిమిషాలు డివైడ్ చేసి కూడా చేయొచ్చు. లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత కూడా చేయొచ్చు. ఒక 10 నిమిషాలు అలాగా. అప్పుడు కూడా మీరు అనుకున్నటువంటి ఆ ఎఫెక్ట్ని సాధించగలుగుతారు. అంటే అధిక క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఏరోబిక్స్, ముఖ్యంగా జాగింగ్ లాంటివి. ఉదయం పూట జాగింగ్ చేయొచ్చు, వేగంగా పరిగెత్తవచ్చు. ఇలా చేస్తే మీ శరీరం బలిష్టంగా తయారవుతుంది. అలాగే ట్రెడ్మిల్ కూడా మీరు చేయొచ్చు కావాలనుకుంటే. ఇంకోటి ఏంటంటే హౌస్ హోల్డ్ వర్క్స్, ఇంటి పనులు, ఇంటి పరిశుభ్రత అనేది, వీళ్ళు ఓడవటం ఇలాంటివి చేయటం, తుడవటం లాంటివి చేయటం, లేకపోతే సైకిల్ తొక్కటం, లేకపోతే పెంపుడు కుక్కని బయటికి తీసుకెళ్ళటం, ఇలాంటి హౌస్ హోల్డ్ వర్క్స్ ఏదైనా మీకు వీటితో అడ్వాంటేజ్ ఏంటంటే ఒత్తిడి లేకుండా బరువు తగ్గిస్తాయి. అలాగే వీటితో పాటు ఏరోబిక్ ఎక్సర్సైజ్ కూడా చేయండి. అన్నిటికీ మించి యోగాసనాలు, వర్కౌట్స్ ఇలాంటివి కూడా ఫలితాన్ని ఇస్తాయి. కిక్ బాక్సింగు, స్కిప్పింగు, ఇలాగా ఈ చేతుల తాలూకు కొవ్వును తగ్గిస్తాయి. ఉదయం సాయంత్రం పుషప్స్ చేయొచ్చు, స్ట్రెచెస్ ఇలాంటివి కూడా చేయండి. అలాగే ఇంటి పని అంతా కూడా చేసుకుంటూ కొద్దిపాటి జాగింగ్ చేస్తుంటే క్రమంగా మీరు ఆ స్విమ్ సూట్ శరీరాన్ని సాధించగలుగుతారు. ఇలాగా మీరు హెల్దీగా ఉండాలంటే బరువు తగ్గాలి. బరువు తగ్గాలంటే కేవలం ఏదో నోరు కట్టేసుకొని ఆహారాన్ని నియంత్రించడం మాత్రమే కాదు, ఈ విషయాల్లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎక్సర్సైజ్ విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తొలగి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.